బీజేపీ చెప్తుందో అది ఈ ప్రాంతాల్లో. వీవరావు గారు, ఇక్కడ లోక్సభ ఎన్నికలపైన రిపబ్లిక్ టీవీ 2 సర్వేలు చేసింది. ఈ 2 సర్వేలో జాగ్రత్త వినండి. 2 సర్వేలలో ఒకటి మార్పేజ్ సర్వే, 2 PMARQ, ఈ 2 సర్వేలు. వీటిలో మార్పేజ్ సర్వేలో ఎన్డీఏకు 353 నుంచి 368 స్థానాలు రావచ్చు అనేది, ఇండియా కూటమికి 118 నుంచి 133 స్థానాలు రావచ్చని అంచనా. ఇక ఇతరులు వచ్చేసి 43 నుంచి 48 అనేది ఇతరులకు వేసిన అంచనా. ఇది మార్పేజ్ సర్వే. ఇది ఎవరు చేసింది? రిపబ్లిక్ టీవీ చేసింది. ఇదే టీవీ ఛానల్ మరో సర్వే చేసింది. ఇది PMARQ ఈ సర్వే. ఇది ఎన్డీఏకు 359 స్థానాలు ఇచ్చింది, ఇండియాకు 154 స్థానాలు ఇచ్చింది, ఇతరులు 30 స్థానాలు ఇచ్చింది. ఇక ఇండియా టుడే కర్ణాటకలో అసలు మనం ఊహించని ఇది ఎవరు అంచనా లేదు, బీజేపీలో కూడా అంచనా ఉండకపోవచ్చు. ఎన్డీఏకు 23 నుంచి 25 స్థానాలు, ఇండియాకు 3 నుంచి 5 స్థానాలు, ఇతరులు 0. మొత్తం స్థానాలు వచ్చేసి కర్ణాటకలో 28 స్థానాలు. CNN న్యూస్ 18 వచ్చేసి కర్ణాటకలో 28 స్థానాలకు గాను ఎన్డీఏ 23 నుంచి 25 స్థానాలు రావచ్చు, కాంగ్రెస్ 3 నుంచి 7 స్థానాలు రావచ్చు. బహుశా అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయిన కూడా పేలవమైన ప్రదేశమే కనబడుతున్నట్లు ఉన్నది. ఈ సర్వేలు అంటే మనము వీటిని ఎట్లా అంచనా వేయాలి? రావు గారు, ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న దగ్గర కూడా ఎందుకోసమని ఇట్లా జరిగింది? బహుశా మనకు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ ఆ 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. దాని ప్రభావం తెలంగాణ పైన పడింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు, 5 గ్యారంటీలు అమలు జరిగింది. అయినా సరే మరి ఇండియా కూటమికి కేవలం 3 నుంచి 5 స్థానాలు మాత్రమే. ఏఐసిసి అధ్యక్షులు అక్కడి నుంచే ఉన్నారు. పైగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ. అయినా సరే ఎక్కువ